ఓయ్ ఏంటండి రోడ్డు మధ్యలో ఫ్లవర్స్ వేస్తున్నారు? ఫ్లవర్ వేసినందుకు సారీ అండి, కానీ అది మీకోసమే. నా కోసమా? ఎందుకు? ఐ లవ్ యూ అండి. తప్పుగా అనుకోకండి, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. ఇదిగోండి. పర్లేదండి, మీరు మీ ఫీలింగ్ చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మీరు బ్లైండా? అవునండి. మరి చూడకుండానే ఎలా ప్రేమించారండి? ఓ అదా, చిన్నతనం నుంచి కళ్ళతో చూసే ప్రతిదీ మనసుతో చూసి ఇష్టపడ్డానండి. అలాగే మీ మనసు కూడా ఇష్టపడ్డానండి. మరి ఈ ఒక పరిచయానికే ఇంతగా ఇష్టపడ్డారా అండి? నేను మీ కళ్ళకు పరిచయం అవ్వడం ఈరోజే కావచ్చు, కానీ మీరు నా మనసుకు పరిచయమై కొన్ని రోజులు అవుతుందండి. నా మనసుకు మీరు పరిచయమైన మొదటి రోజు హాయ్ రా. హాయ్ రా, వస్తున్నా. రేయ్, నన్ను మర్చిపోయావురా? సారీ రా, వస్తున్నా. ఏంట్రా లేటు? ట్రాఫిక్ రా. ఇంకేంట్రా విశేషాలు? ఏముందిరా చెప్పాలి. చెప్పడం మర్చిపోయా, మొన్న ఒక రోజు హలో హలో, నేను చెప్పేది వినవే. నేను చెప్పినట్టు వినుంటే నీకు ఇలా అయ్యేది కాదు. ఇప్పుడన్నా విను. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ప్రేమించే అబ్బాయి కంటే నిన్ను ప్రేమించే అబ్బాయిని చూస్ చేసుకో. అప్పుడే హ్యాపీగా ఉంటావు. రేయ్, ఎవర్రా అమ్మాయి? ఓ, ఆ అమ్మాయా? పెద్దగా తెలియదు కానీ రోజు ఈ పార్క్కే వస్తుంటుంది. చాలా మంచి అమ్మాయి. రేయ్, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఏంటి? అవునరా, ప్రేమిస్తున్నాను రా. తమ్ముడు కామెడీ చేస్తున్నాడు రోయ్. కామెడీ ఏంట్రా? మరేంట్రా ఆడు కదలాలన్నా నడవాలన్నా మన హెల్ప్ తీసుకుంటాడు. అలాంటిది ఆమెను ప్రేమించి అలా చూసుకుంటాడు రా. ఇవన్నీ జరగని పనులు కానీ వాడిని టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. రేయ్, నువ్వు వాడి గురించి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదులేరా. నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదారా? ఆగరా, వస్తున్నాను. ఫస్ట్ టైం నా ఫ్రెండ్ నన్ను చిన్న చూపు చూశాడు, కానీ నాకు అది పెద్ద బాధ అనిపించలేదు. బహుశా మిమ్మల్ని కలిశానన్న ఎక్కువ ఆనందంలో ఈ చిన్న బాధను గుర్తించలేదేమో. ప్రతిరోజు చీకటి పడే ఈ సమయంలో నాకు చాలా ఆలోచనలు వచ్చేవి. నా లైఫ్ గురించి, నా కెరీర్ గురించి ఆలోచిస్తుండేవాడిని. కానీ ఆ రోజు మాత్రం మీ గురించి ఆలోచించాను. ఆ రోజే నేను అనుకున్నా, మిమ్మల్ని ఇంకోసారి కలిసి నా ప్రేమ గురించి చెప్పాలని. కానీ మిమ్మల్ని కలవడానికి నాకు మీ గురించి తెలిసిన రెండు విషయాలు. ఒకటి, మీరు ప్రతిరోజు ఈ పార్క్కే వస్తారని. 2, మీ వాయిస్. ఈ రెండిటితో మిమ్మల్ని వెతకడం కష్టమే, కానీ నా మనసులో మీ మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని వెతికేలా చేసింది. ఆ రోజు నుంచి మిమ్మల్ని కలిసిన ఆ పార్కులో రోజు ఫ్లవర్ వేయడం, ఎవరో ఒకరు తీసివ్వడం, వాళ్ళ వాయిస్ విని మీరు కాదని నిరాశపడడం,
రేయ్ ఇక్కడున్నావా నువ్వు? నీకోసం ఎక్కడైనా ఎతకాలరా? ఆ? అయినా చీకటి అయ్యేంతవరకు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఓ అప్పుడే రాత్రి అయిపోయిందరా? కళ్ళు లేవు కదరా, నాకు తెలియడం లేదురా. సరేరా వెళ్దాం. నా జీవితం మొత్తం ఎతికిన ఆ అమ్మాయిని కలుసుకోలేనేమోరా. బాధపడకురా, కావాలంటే అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను, నువ్వు మాట్లాడు. లేదురా, నా సొంతంగా నేనే ఆ అమ్మాయిని కలుసుకొని నేనే ప్రపోజ్ చేస్తా. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదురా. అబ్బా ఆగరా, వస్తున్నా. అలా కొన్ని రోజులకు నా మనసుకు నచ్చిన మీ వాయిస్ విన్నాను, విని మీకు ప్రపోజ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, కళ్ళతో చూసి ప్రేమించేది ప్రేమ అయితే మనసుతో చూసి ప్రేమించేది ప్రేమ కన్నా ఎక్కువ అవుతుంది. అప్పుడు నా ప్రేమను చెప్పడానికి ప్రేమనే పదం కూడా సరిపోదు. ఇంప్రెసివ్. ప్రతి అమ్మాయికి మీలా ప్రేమించే వాళ్ళే కావాలని కోరుకుంటారు. మరి అలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఎలా మిస్ చేసుకుంటాం? అయితే మీరు నన్ను యాక్సెప్ట్ చేసినట్టేనా? అక్కడ కాదండి, ఇక్కడ. సారీ అండి. పర్లేదులే అండి, అడ్జస్ట్ అవుతాను లైఫ్ లాంగ్. ఎంతసేపు నా వాయిస్ని ఫీల్ అవుతావా, నన్ను ఫీల్ అవ్వవా? అది ఎలాగండి? ఇలా. మీరు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. అలా వెళ్తూ మాట్లాడదాం రండి.